నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో మన డాన్ అన్న దగ్గరకు వచ్చేస్తాం అనమాట. శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వర్క్ షాప్. చాలా మంది నాకు మెసేజ్ చేస్తుంటే మట్టి వినాయకుల వ్లాగ్ కావాలనేసి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా సుమారు ఒక 3 వారాలు అయిపోయింది. సో డాన్ అన్న నమస్తే. 2025 ఎట్లుంటుంది మళ్ళీ పని? ఎవ్రీ ఇయర్ బాగానే ఉంది. మనం ప్రకృతిని నమ్ముకున్నాం, ప్రకృతి మనకు ఖచ్చితంగా కూడా ఎప్పుడు ఎల్లవేళలా అండగానే ఉంటుంది అన్న. సో చాలా మంది ప్రకృతి ప్రేమికులు కూడా రాబోయే తరాలు కూడా మట్టి గణపతులు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా మొదలైంది. అవును. సో ఇయర్ కూడా ఎక్కువ కస్టమర్స్ వస్తారు. వాళ్ళ లోపల మార్పు వస్తేనే అంతటా మార్పు అనేది వస్తుంది. అవునన్న. సో ఫ్రెండ్స్, ఈసారి మన డాన్ అన్న కోల్కతా కాన్సెప్ట్ లో దాన్ని హైదరాబాద్ ఫ్లేవర్ మిక్స్ చేసి మనకైతే బొజ్జ గణపతులు అయితే చేస్తున్నాను అనమాట మట్టిలో. నేను ఒక్కసారి రేర్ కెమెరా ద్వారా మన రూట్ అయితే చూపిస్తాను. అట్లనే మనం ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్ గా చూసుకుందాం. అండ్ ప్రస్తుతానికి వర్క్ ఎంత వరకు వచ్చి అది కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ బ్లాగ్ ఆఫ్ శ్రీ లక్ష్మీ మట్టి గణేష్. మన డాన్ అన్న అయితే ఇక్కడ ఉన్నాడు. అన్న నమస్తే. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ డిస్ప్లేలో చూస్తారు కదా. ఇవి కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ఒక 150+ మోడల్స్ అయితే ఉన్నాయి. మీ అందరికి ఒక్కసారి లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉప్పల్ నుంచి మనం నాగోల్ పోతుంటే మెట్రో స్టేషన్ ఉంది కదా, ఆ మెట్రో స్టేషన్ దాటగానే పిల్లర్ నంబర్ 822. సో అక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక 300 మీటర్స్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకైతే వర్క్ షాప్ ఉన్నది. అండ్ అట్లనే నాగోల్ నుంచి ఉప్పల్ పోతుంటే మన మూసీ నది దాటగానే పిల్లర్ నంబర్ 822 నుంచి మనమైతే రైట్ తీసుకోవాలి. సో ఇదే రోడ్ అనమాట, ఉప్పల్ బగాయత్. అండ్ మీకు డిస్క్రిప్షన్లో అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను, అట్లనే లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. సో చలో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్లో చూడండి. అట్లనే మీ అందరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ మన డాన్ అన్న ఒక్కొక్క విగ్రహం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో డాన్ అన్న, వన్స్ అగైన్ నమస్తే. నమస్తే ఆర్కే. నమస్తే. సో చెప్పాలన్నా, ఫస్ట్ మనం చిన్న విగ్రహాలు చూద్దామా లేకపోతే ఇవి చూద్దామా? రెండు చూద్దామా? రెండు చూద్దామా. ఇక్కడ ఒకసారి లైట్ ఇట్లా చూపిద్దాం. యా. సో అన్న చెప్పాలన్నా, నాకు రాగానే బాగా నచ్చింది వినాయకుడు. ఇక్కడ మనకైతే మట్టి వినాయకుడు కదా, ఈ కలరింగ్ ఇదంతా ప్యాటర్న్ ఎవరిదన్నా? ఇక్కడ పక్కలో ఇది నేను మొత్తం ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ 3 ఫీట్ 4 ఫీట్ 5 ఫీట్ మొత్తం ఉడక ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, 3 ఫీట్ 4 ఫీట్ 5 ఫీట్. సో ఎక్కువ ఏంటంటే అపార్ట్మెంట్స్ కు, టెంపుల్స్ కు, ఆఫీస్ కు. ఓకే. ఈ పర్టికులర్ విగ్రహాలు స్టార్టింగ్ హైట్ ఎంత? అప్ టు 8 వరకు వెళ్తున్నాయి. ఏ హైట్ వరకు వెళ్తున్నాయి? మనకు చిన్న డై గణేష్ లో 0 సైజ్ నుంచి 5 ఫీట్ వరకు ఉన్నాయి మన దగ్గర. 0 సైజ్ టు 5 ఫీట్. దాదాపు ఒక 150 మోడల్స్ ఉంటాయి. ఓకే. ఎంత ఉంటుంది విగ్రహం హైట్? ఇది 4 ఫీట్ ఉంటుంది. 4 ఫీట్. అండ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఐస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ వెనకాలన్నా ఇది కూడా 4 ఫీట్ ఉంటుంది. అది అమెరికాకి వెళ్తుంది, యుఎస్కి వెళ్తుంది. చాలా నీట్ ఫినిషింగ్ అన్న. అంటే గత 5 ఏళ్ల నుంచి మనకు పరిచయం కదా, సో ఎవ్రీ ఇయర్ మీరు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. అదే ప్రతి ఇయర్ నుంచి కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పని చేయడం జరుగుతుంది అన్న. ఇక్కడ చెప్పండి అన్న ఒకసారి, ఈ విగ్రహం కూడా సేమ్ హైటా? సేమ్ హైట్. ఓకే. సో అన్న ఇక్కడ చెప్పండి, మరి దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? అనమాట కలకత్తా నుంచి మనం అక్కడ నుంచి ఇక్కడికి హోల్సేల్ తీసుకురావడం జరిగింది. ఓకే. ప్రత్యేకత ఏంటంటే అక్కడ నుంచి తెచ్చినప్పుడు డ్యామేజ్ అయినవి నేను ఏం చేస్తా అంటే 4 ఫీట్ లో మిక్స్ చేస్తా. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మీ అందరికి కొంచెం కాస్ట్ ఆఫ్ తక్కువ ఇవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే అన్న. మరి ఇక్కడ వినాయకులు కూడా చూసుకున్నట్టయితే ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క మట్టి కలర్ ఉంది. ఇది ఎట్లా మరి? అంటే అక్కడ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ స్టైల్లో వాళ్ళు తయారు చేసుకుంటారు. ఓకే. సో మనం 2-3 కంపెనీలని అటాచ్మెంట్ అయ్యి తీసుకురావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఫినిషింగ్ నెంబర్ 1 ఉంటాయి. ఓకే. ఏ దానికి అది పోటీగానే ఉంటుంది. సూపర్ సూపర్ అన్న. సో అన్న, ఇది ఏంటి మరి? ఇది మన జనపనార జూట్ అంటాము. ఇది మనం మట్టిలో కలిపి మట్టి గణపతులకు వాడతాం అనమాట. ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ గడ్డి గణపతులకు ఇది మిక్స్ చేస్తాం అనమాట. ఓకే. సో అన్న, ఈ వినాయకుని గురించి ఏమైనా చెప్తారా మరి? ఇక్కడ ఇవల్ల కూడా 5 ఫీట్ అనమాట. ఇవల్ల నేను మార్చి నుంచి తయారు చేసి స్టాక్ చేయడం జరిగింది. ఇవల్ల జూలై లాస్ట్ వీక్ లో మొత్తం తయారైతే రెడీ అయితే మార్కెట్. జూలై లాస్ట్ వీక్ వరకు మొత్తం అయిపోతాయి. సో ఇలా కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి కదా, 5 ఫీట్ వరకు ఉన్నాయి. ఓకే. స్టాక్ చేయడం పెట్టడం జరిగింది. ఓకే. సో ఇది ఈసారి ఒక 100 గణేష్లు నేను ఇక్కడనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. మీరే చేస్తున్నారు. సో దీంట్లో మరి ఎట్లా వెయిట్ ఎట్లుంటది మరి? లైట్ వెయిట్ అనమాట. 3 మెంబర్స్ 5 ఫీట్ ఎత్తొచ్చు అనమాట. 3 మెంబర్స్ 5 ఫీట్. మన మట్టి గణపతి అంటేనే వెయిట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది అని అనుకుంటాము. అలాంటిది కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా స్టాండర్డ్ చేయడం జరిగింది. మీరు ఎట్లా తీసుకుపోయినా కూడా ఇవి డ్యామేజ్ కావు. వివోపి అంత స్టాండర్డ్ ఉంటాయి. నేను ఓన్లీ 100% మీరు టెస్ట్ చేయించినా ఏం చేయించినా దీనిలో మట్టే ఉంటుంది. గ్రేట్ గ్రేట్ అన్న. సో అన్న, మరి ఇక్కడ గడ్డి అంటే మన కోల్కతా కాన్సెప్ట్ లో వినాయకులు గత 5 సంవత్సరాల నుంచి నా మొదటిగా ఇదే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. చాలా మార్పులు చేశాను. ఓకే. మట్టి గణపతిలో కూడా మంచి పగిడీలు కానీ, మంచి ఫినిషింగ్ కానీ,
మ్యాట్ ఫినిషింగ్ కానీ ఓకే ఎక్కడ తీసుకోకుండా మన బాంబే స్టైల్ తీసుకోకుండా కూడా ఫేసులు చేయించడం జరిగింది. ఓకే లాస్ట్ ఇయర్ మార్కెట్లో మంచి క్లిక్ అయిపోయినాము, ఎస్ ఎందుకంటే బాంబే రేంజ్లో అన్న చేసిండని చాలా మంది ఎస్ ఇదేండ్రు. సో మీరు ఎవరైనా సరే ఇప్పటికే నా దగ్గర 50% ఆల్రెడీ చేసి పెట్టడం జరిగింది. ఓకే ఓ 10% ఆసరా ఇట్లా బుకింగ్ కూడా అయినాయి. ఓకే వాళ్ళు యాక్చువల్గా మీ యూట్యూబ్ చూసి వచ్చేవాళ్ళు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఏంటంటే బిఫోర్ వచ్చి ఇచ్చిండ్రు. ఇక బిఫోర్ అంటే ఇక మీరు బ్రాండ్ అయితే సెట్ అయిపోయింది కదా అన్న. సో ఇప్పుడే ముందే ఇచ్చి ఇవ్వాలన్నట్టు అయినరు. ఓకే అన్న ఇది రామ్లాల్ నాన్న? రామ్లాల కాదు, మన ఖైరతాబాద్ కు బ్యాక్ సైడ్ రామ్లాల్ అని పెట్టినాం. ఓకే 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 కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఇది గుంటూరుకి వెళ్తుంది. గుంటూరుకు మన బుక్ చేసుకొని. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 12 feet ఉంటుంది. 12 feet హైట్. 12 feet వరకు. అండ్ ఇక్కడ మనకు కొంచెం షేరావాలి మాత టైప్. షేరావాలి మాత పెద్ద సింహం మీద కూర్చున్నట్టు. ఓకే నైస్ నైస్. అన్నిటికీ కూడా బొజ్జలు పెద్దగా వచ్చినాయి. పెద్దలు వచ్చినాయి. ఈసారి పాము ఒక డిఫరెంట్ ఓకే పాము జింకా వెనక చెట్లు. ఇది మాకు ఎవ్రీ ఇయర్ ఇది ఒక ప్రత్యేకత మా సెట్ లో. ఓకే ఇది ఇది బ్రహ్మ విష్ణు ఈ రకంగా తయారు చేయడం, త్రిమూర్తులను తయారు చేయడం జరిగింది. ఓకే నైస్. ఇది కూడా ఒక డిఫరెంట్ అన్నమాట ఈ సంవత్సరం కొత్త. సో వెనకాల వచ్చేసి మనకు ఆవు వస్తుంది, అంటే దత్తాత్రేయ స్వామి. సూపర్ సూపర్. కొంచెం డిఫరెంట్ గా చేయడం జరిగింది అన్నమాట. ఓకే సో అన్న మరి ఈసారి టోటల్ ఎన్ని విగ్రహాలు చేస్తారన్నా ఈ మట్టిలో, ఈ గడ్డిలో? దాదాపుగా ఇప్పుడు డైవ్ ఏమో ఒక 100, ఈ గడ్డి మేము ఒక 100. ఓకే డైవ్ ఒక 100, గడ్డి ఒక 100. 250 డైవ్ 250. ఓకే ఓకే. సో అన్న టైమింగ్స్ అన్న మరి? మార్నింగ్ 9 to నైట్ 10. మార్నింగ్ 9 to నైట్ 10. 2 to 4 వరకు కొంచెం గ్యాప్ ఉంటుంది లంచ్ తర్వాత. ఓకే తర్వాత 5 to సో ఫ్రెండ్స్ 10 వరకు. ఇక్కడ చూసుకోవచ్చు గడ్డి, వరి గడ్డి అన్నమాట. ఈ గడ్డి ఎక్కడ నుంచి తెప్పిస్తారన్నా? ఇది మొత్తం కలకత్తా నుంచి వస్తుంది. మొత్తం క్యాల్కటానే. ఈ గడ్డి ఏంటంటే ప్రత్యేకత కొంచెం పొడుగుంటది, కొంచెం స్టాండర్డ్ ఉంటది గణేష్ కట్టడం చేయడం వల్ల. సో ఇక్కడ చెప్పండి అన్న మరి ఈ వినాయకుడు ఏంటి? ఇది కృష్ణుని టైప్ అనమాట, పాముల మీద ఉన్నట్టు. కృష్ణుని టైప్ పాముల మీద. ఇది రథం ఇక్కడ మట్టి వరకు కొంచెం స్టార్ట్ అయింది. వావ్ నైస్. ఈ రకంగా మొత్తం ఉడుకు కొన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి పైన కూర్చున్న వినాయకుడు శివుడా? శివుడి తొడ మీద. ఓకే హర హర మహాదేవ్ టైప్ కూర్చున్నాడు. నైస్. ఇక్కడ మన మూషక్ మహారాజు అండ్ వెనకాల వచ్చేసి మన కలుషము. సో వెనకాల ఇక్కడ మనకు శేషనాగు ఉంది, అట్లనే శివుని లింగం కింద ఆవు. నైస్ ప్రత్యేకత అన్న. సో ఈ మోడల్స్ అని ఎట్లన్నా మీరేమో డిసైడ్ చేస్తున్నారా, మీ ఆర్టిస్ట్ కూడా చేస్తున్నారా? కారిగారు వాళ్ళ ఆలోచన విధానం నా ఆలోచన విధానంతో మిక్స్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే నైస్. ఈ విధంగా శంకులు, ఈ విధంగా కింద టైగర్స్. సో ఈ గడ్డి వర్క్ ఎంత టైం పట్టిందన్న? ఎన్ని రోజులు పట్టింది? ఒక 1 month పని చేస్తూనే ఉన్నారు. 1 month 50 తయారైనాయి. 50 తయారైతే. ఓకే మరి ఈ ప్లేస్ సరిపోతుందా? ఇది 100కి మేము ఫిక్స్ అయినాము. 100 గణేష్లు అయితే తయారైతే. ఓకే సూపర్ సూపర్ అన్న. సో అన్నిటికీ మట్టి పెట్టిన తర్వాత చూడాలి. ఇక్కడ వచ్చేసి మనకు అగైన్ లయన్ ఉందన్నమాట. అండ్ అన్ని కూర్చున్న వినాయకులే, కొన్ని వినాయకులు అయితే స్పెషల్ గా స్టాండింగ్ కూడా చేపిస్తున్నా అన్న. స్టాండింగ్ కూడా ఖైరతాబాద్ స్టైల్లో. వాళ్ళు కొంతమంది కస్టమర్లు ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఓకే ఈ సంవత్సరం హనుమంతుడు, ఆంజనేయుడు, రాముడు ఇద్దరు డిస్కషన్ చేస్తట్టు ఒక కాన్సెప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ మట్టి పెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? ఇవాళ స్టార్ట్ చేయడం. ఈ రోజే. ఇక్కడ వచ్చేసి మన బాల్ గణేష్ అండ్ బొజ్జ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో, అంటే మంచి స్మైలింగ్ బాల్ గణేష్ అన్నమాట. సో అన్న మరి ఈ మట్టి గణేశులలో దీంట్లో గడ్డితోని స్మాల్ సైజ్ ఎంత? స్మాలెస్ట్ సైజ్ 6 feet నుంచి ఉంటాయి మన దగ్గర. 6 feet నుంచి 12 feet వరకు ఉంటాయి. 6 to 12. 6 to 12 ఉంటాయి. ఓకే. మీకు ఏ కావాలన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం తొందర పడండి. ఓకే. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ బుక్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే ఓన్లీ 3 నెలలే ఉంది. 3 నెలలే ఉంది. మా లాస్ట్ ఇయర్ జూలైలోనే క్లోజ్ బోర్డు పెట్టినాము. ఓకే ఓకే. ఈ ఇయర్ అట్లా కాకుండా మీరు కొంచెం త్వరపడండి. ఓకే. సో అన్న మరి ఏం చెప్దాం అనుకుంటారు ఈ 2025లో మన వినాయకుని భక్తులకు, మన బప్ప లవర్స్కి? అండ్ అక్కడ మా బావ కూడా వచ్చేసిండు, జీవీటీ మధ్యలో అడుగుతున్నాడు. బావ నమస్తే. అట్లనే మన డాన్ అన్న వాళ్ళ కో బ్రదర్స్ కూడా, మా బ్రదర్స్ వచ్చారు. అన్న నమస్తే మీకు కూడా. అందరికీ జై శ్రీరామ్, నమస్కారం. సో చెప్పండి అన్న మరి మన భక్తులకి, మన హిందూ బంధువులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నమస్తే అందరికి కూడా. మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే మనని పర్యావరణం కాపాడుతుంది. అవును. ఇది ముఖ్యమైనటువంటి వ్యక్తులు బయట మనకు చెప్తున్నారు, కానీ మనం పాటిస్తలేము. దానివల్లనే మళ్ళీ కరోనాలు వల్ల స్టార్ట్ అవుతున్నాయి. సో ఎంత పర్యావరణం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఇలాంటి ఫెస్టివల్ కూడా మనం పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం పూజ చేయాలి. సో ఇయర్కి కొంచెం చాలా మందికి ఈకో ఫ్రెండ్లీ గణేష్ మీద ఆలోచనలు వస్తున్నాయి. అపార్ట్మెంట్లో అయితే దాదాపు 60-70% వచ్చింది. ఇండ్లలో కూడా ఒక 60-80% అట్లా వచ్చింది. సో మండపాల్లో కూడా మీరు మట్టి గణపతులు అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సో 25లో కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మంచిగా ఈసారి బిజినెస్ రన్ అవుతుంది.
లాస్ట్ ఇయర్ కస్టమర్లు దాదాపు కూడా లైన్లోనే ఉన్నారు, ఫోన్ టచ్లోనే ఉన్నారు. సో ఈ బ్లాగ్ చూసినప్పుడే దయచేసి ఎవరైనా కూడా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇమీడియట్గా ఇవ్వండి. ఎందుకంటే జూన్ లాస్ట్ వరకు నేను ఆర్డర్ తీసుకుంటా, తర్వాత తీసుకోలేను, తర్వాత ఇంకా 2 నెలలు తర్వాత నేను తీసుకోలేను. జూన్ 25 లోపలనే మీరు ఎవరైనా ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వండి. ఆర్కి సపోర్ట్ చేస్తూ, సో నా మట్టి గణపతులను కూడా మీరు సపోర్ట్ చేస్తూ, ఇంకా మిగతా మీ లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్లు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిర్రు మన గణేష్ దగ్గరికి. సో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఇంకా మీ కాలనీ సైడ్ వాళ్ళకు కూడా చెప్పి మట్టి గణపతిని ప్రోత్సహించండి. గ్రేట్ అన్న. సో మీకు ఆల్ ది వెరీ బెస్ట్. కలుస్తూనే ఉందాం, ఇంకొక కేవలం 3 నెలలే ఉంది కదా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అందరూ రాండి ఇక్కడికి. మన డాన్ అన్న అయితే మీకు నచ్చినట్టు కూడా విగ్రహాలు చేసిస్తాడు, రైట్ ఫ్రమ్ 0 size to 12 feet. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే వస్తామట ఒక 15-20 days తర్వాత. సో స్టే ట్యూన్, అట్లనే రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాం మన వినాయకుని మేకింగ్వి. సో మనం అందరం అయితే ఈసారి డాన్ అన్నకు మంచి మోడల్స్ ఇద్దాం, ఆయన కూడా మంచి మోడల్స్ చేసిస్తాడు. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.